వీడుకోండి మా మేనల్లుడు. ఇదిగోండి మా చిన్నాన్న వాళ్ళ ఇంటికైతే వచ్చేస్తున్నాను. ఇదిగోండి ఈడొకడు. ఏం చేస్తున్నావురా? ఈరోజైతే మా చిన్నమ్మ వాళ్ళకి అరిసెలు అయితే వండుతాకైతే వచ్చానండి. మా చిన్నమ్మ నేనైతే అరిసెలు వండుతున్నానండి. నేను మా చిన్నమ్మ మా శుభలక్ష్మి అయితే అరిసెలు వండుతున్నామండి. మా చెల్లికి అయితే పట్టుకెళ్తాకే వండుతున్నామండి. పిల్లలకి సెలవులు ఇచ్చారు కదండి తింటారని. 5 కేజీల పిండి అయితే ఆడిచ్చామండి. ఆడిచ్చేసి ఇదిగోండి జల్లిచ్చేసామండి. మొరాలు వచ్చినాయి. మనం నీట్గా ఇలా జల్లించుకుంటే మనకు అరిసెలు అనేవి బాగా వస్తుందండి. ఇదిగోండి 3 కేజీలు బెల్లం అయితే తీసుకున్నామండి. ఇదిగోండి నూనె ప్యాకెట్లు 3 ప్యాకెట్లు తీసుకున్నామండి. కేజీ ప్యాకెట్లు. ఇదిగోండి 1/2 కేజీ నువ్వులు అయితే తీసుకున్నాం అరిసెల్లోకి. నువ్వులు మంచిది వదనా? మంచిది. 3 కేజీలు బెల్లం అయితే సరిపోద్దండి. తినేటప్పుడు మనం కొంచెం ఎక్కువగానే ఆడించుకోవాలండి. ఎందుకంటే పిండి అయితే మిగులుద్ది. తక్కువ ఆడించుకున్నాం అనుకోండి ఇంకా మనకి జోరు అయిపోయింది అనుకోండి పాకం కుదరదండి. సలుడి పలసన అయిపోతే. అందుకని మనం ఎప్పుడైనా పిండి ఆడించుకునేటప్పుడు ఎక్స్ట్రాగానే ఆడించుకోవాలండి. వదనా ముందు బెల్లం మంచిదా అచ్చు బెల్లం మంచిదా? బెల్లం మంచిదే కానీ కొన్నట్లు పంచదార కలిసిపోతుంది. పంచదార కలిసిపోయినప్పుడు ఏంటంటే ఈ అరిసెలు అనేవి గట్టిగా వచ్చేస్తున్నాయి. ఇవే మంచిదా? ఇది మెత్తగా బాగుంటుంది ఈ బెల్లం, కుంది బెల్లం. అందుకని నేనైతే ఇవి తీసుకుంటున్నాను. అందుకు చిన్నమ్మని కూడా ఇది తెమ్మన్నాను. బెల్లం అయితే చితకొట్టేసుకున్నాను. ఇంక ఈ కుండలోనైతే వేసుకుని పాకం పడతానండి. కేకేస్తున్నాడు కేకేస్తున్నాడు. ఎన్ని నీళ్ళు వేయాలి వదినా? మనం కొంచెం నీళ్ళు ఎక్కువగా పోసుకుని బాగా మరగనిచ్చామనుకో అరిసె అనేది బాగా వద్దు. కొంతమంది ఏంటంటే అక్కడికక్కడ పాకం గమ్ములు వచ్చేద్దని కొద్దిగానే పోస్తారు. అలా పోయకూడదు. మనం ఇలా కొంచెం ఎక్కువ పోసుకున్నామనుకో పాకం చక్కగా ఉడికి, తక్కువ పోసుకుంటే త్వరగా వచ్చేది పాకం. కాకపోతే అరిసె గుల్లగా ఉండదు. బెల్లం అయితే కరిగిపోయింది. మనకి ఇలా కరిగిపోయిన తర్వాత ఒకసారి ఏమన్నా రాళ్ళు ఏమన్నా ఉంటాయేమో ఒకసారి వడకట్టేసుకుందామండి బెల్లాన్ని. ఇదిగోండి నలకలు చూడండి ఎన్ని వచ్చినాయో. మనం అందుకే వడకట్టేసుకోవాలండి. ఇదిగోండి పాకం అయితే రాలేదు. మనకు ముద్ర పాకం అనేది వస్తే అరిసె అనేది బాగా వద్దే. వచ్చేసింది అది నా పానకం చూడు. పక్కన ఉన్న చూడేసి ఇదిగోండి మనకి పాకం అనేది ఇలాగ వచ్చేసి పర్ఫెక్ట్గా వచ్చి ఇలాగ మన చేతికి అంటుకోకుండా ఉంటే మనకు సరిపోద్దండి. ఇదిగోండి పాకం అయితే వచ్చేసింది. పోయినా ఐదుని నువ్వులు అయితే పోసేసుకుంటున్నామండి. కేజీన్నర బియ్యానికి కేజీ బెల్లం పడద్దండి. మేమైతే 5 కేజీల బియ్యాన్ని శుభ్రంగా కడిగేసేసి 24 గంటలు నానబెట్టేసి పిండాడిచ్చి
3 కేజీలు బెల్లం అయితే తీసుకున్నామండి. 3 కేజీల బెల్లానికి కొంచెం పిండి అయితే మిగులుతుందండి. మనం పిండి ఆడించుకునేటప్పుడు కొంచెం ఎగస్ట్రాగానే ఆడించుకోవాలి, ఎందుకంటే మనకి సలువుడు అనేది లూజ్ అయిపోతే మనకు అరిసెలు అనేవి రావు. మనం ఏం చేయాలంటే కొంచెం ఎగస్ట్రాగానే ఒక తవ బియ్యం ఎగస్ట్రా పోసుకుని ఆడించుకోవాలి. మేము 10 తవల బియ్యం ఆడించామండి. 9 తవల బియ్యం పిండి అయితే సరిపోద్ది. కొంచెం నెయ్యి లాలిక్కాయ పొడి వేసుకుంటే మనకి అరిసెల నెయ్యి చాలా బాగా టేస్ట్గా ఉంటాయండి. ఇలాగ కరెక్ట్ కొలతలతో చేసుకుంటే అరిసెలు చాలా బాగా వస్తాయి. చాలా ఇదిగోండి సలుడి మనకి ఇలా ఉంటే సరిపోద్దండి. పిండి ఎక్కువ అవ్వకుండా తక్కువ అవ్వకుండా ఇలా చూసుకోవాలండి. మనకి ఇలా ఉంటే సరిపోద్దండి సలుడి. ఈ కాంతాల మీద చేద్దామా? చేతికి అద్దుకుంటా కొంచెం ఉంటారు కదా నూనె. అంటే నేను మా చిన్నమ్మ శుభలక్ష్మి అయితే అరిసెలు అయితే వండుతున్నామండి మా చెల్లికి. మా చెల్లి ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ ఎక్కడ ఉంటుంది చిన్నమ్మ? సత్తిపల్లి అవతల అన్నపరెడ్డిపల్లి, తెలంగాణ ఉంటుందండి. మా చిన్నానికి మా చిన్నమ్మకి 2 పిల్లలండి, ఒక అబ్బాయి ఒక అమ్మాయి అండి. మా చెల్లిదా మా ఊర్లో ఉంటుందండి సత్తిపల్లిలో. సత్తిపల్లికి ఇంకా 30 కిలోమీటర్లు దూరం. అంటే ఇక్కడ పడతాయని చురకలడిపోతాయి అని నువ్వు ఇలా నిమ్మగా చేసుకున్నప్పుడే బాగా అంటే వెళ్ళి ఒకసారి చిన్న మనకు అరిసెలు అనేవి చూడండి ఎలా పొంగుతున్నాయో, చక్కగా పొంగుతున్నాయండి. మనకి పాకం బాగా పట్టుకుంటే మనకి అరిసెలు అనేవి ఇలా పొంగుతాయండి. అరిసెలు అయితే చూడండి ఎలాగొన్నాయో, పూరీలాగా ఎలా పొంగినాయో. మన పాకాన్ని బట్టి అరిసె వస్తుందండి. ఇలాగా నాజుగ్గాను నైస్గా చాలా బాగా వచ్చినాయి అండి. చూడండి ఎంత బాగా వచ్చినాయో. చూడండి ఇక పూరీలాగా వచ్చినాయి చూడండి. చాలా బాగా మరి ఇది అనుకుంటాయా బాగానే ఉంటాయి. తాగి తినేటప్పుడు తాతి అనుకుంటున్నాయి అరిసెలు చాలా బాగున్నాయిరా. అరిసెలు చాలా బాగున్నాయండి. మా అమ్మాయి వేసింది వండింది. మనం అరిసెలు వండుకునేటప్పుడు ఇలా సిల్లుల గిన్నె తీసుకుని ఆ సిల్లుల గిన్నె కింద ఇంకొక ప్లేట్ ఒకటి పెట్టేసి ఆ పైన సిల్లుల గిన్నె పెట్టేసి అరిసెలన్నీ తీసుకుని సిల్లుల గిన్నెలో వేసుకుంటే మనకి తెల్లారిపాటికి ఏమన్నా నూనె ఉంటే నూనె అయితే కిందకు వచ్చేసి అరిసెలు అనేవి మనకి పొడి పొడిలాడుతూ చక్కగా ఉంటాయండి. ఇలాంటి సిల్లుల గిన్నెలు అయితే వేసుకోండి. అరిసెలు అయితే మేము మా పద్ధతిలోనైతే మేము ఇలాగే వండుకుంటామండి.
ఇంకా మీలో మేము ఉండే అరిసెలు ఎవరికైనా నచ్చినట్టయితే మీరు కూడా మాలాగైతే ఇలా ట్రై చేయండి. అందరికీ వచ్చండి, కాకపోతే కొత్తగా పెళ్ళిళ్ళు అయిన వాళ్ళకి గట్ట అయితే రాదు. ఇంకా అలా అయితే చూసి నేర్చుకుంటారని నేను ఎంతెంత వేసాను ఏంటనేది కొలతలతో సహా చెప్తున్నానండి. అంటే అరిసెలుడితో రాని వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు ఎవరన్నా చూసి నేర్చుకుంటారని నేను ఈ వీడియో అయితే పెడుతున్నానండి. మా పాప అయితే చాలా బాగా చేసిందండి అరిసెలు అయితే చాలా బాగా చేసింది మా పాప అయితే. మా నాన్నమ్మ మా పాప మా అమ్మ కలిసి ముగ్గురు చాలా బాగా చేశారు అరిసెలు అయితే. చాలా బాగున్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి, సూపర్ ఉన్నాయండి. ఇదిగోండి అరిసెలు చూడండి ఎంత గుల్లగా వచ్చినాయో. టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి, గుల్లగా స్మూత్గా వచ్చినాయండి అరిసెలు చాలా.